పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఉన్నత దైవమా నా యేసు రాజుడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరొకసారి దైవ సన్నిధిలో గడుపుతున్నటువంటి మనతో కరుణ జపమాలలో దేవుడు అద్భుత కార్యములు చేయాలని ఆశతో మనమందరం కలిసి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. దొడ్డ బాలరాజు రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాలరాజుకి జ్వరం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు సాగర్ పావన్ ఫ్రాన్స్ దేశంలో మంచిగా స్థిరపడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. డారతి రోజ్, వసంత రోజ్, సిల్వెస్టర్ రోజ్ మంచి జీవిత భాగస్వామి కొరకు, ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఎలిజబెత్ సునీత ప్రభుదాస్. వీరితో పాటు తెలుగు అడకంలో పాల్గొని వెళ్ళినటువంటి భక్తులందరి విన్నపాలను దేవుడు ఆలకించుమని, ఇక్కడ బయట జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ప్రజలను దీవించాలని భక్తితో కరుణామయిని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రిని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. మరియ తల్లిని ఈ శనివారం నాడు ప్రార్థించమని దేవవరప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఉన్నతమైనటువంటి దేవుని ఆయనతో ఉండుటకై నా హృదయం తప్పిస్తుందని, రేయల్లా పగలల్లా నా హృది నాడి నీకై తప్పిస్తుందని, నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుందని భక్తునితో పాడే పాట 84వ కీర్తన 2వ వచనం. నేను ప్రభు మందిరమును దర్శింపవలనని ఉవిలూరి పోవుచున్నాను, తప్పించుపోవుచున్నాను.
అనేక మంది ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అలాగే అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఇది పుట్టి ఇల్లు, తల్లి ఇల్లు, ఇక్కడికి వెళితే దేవుడు చేస్తాడని ఎంతోమంది వ్యక్తులు వాళ్ళకు చెప్తుంటే ఒక వ్యక్తి నిన్న వచ్చి చెప్పాడు, ఫాదర్ గారండి, ఎవరో ఒక అమ్మాయి చెప్పింది, మాకున్నటువంటి పరిస్థితిలో యేసు అని దేవుడు ఒకడు ఉన్నాడు, వెళ్ళు ఈ ఫాదర్స్ని కలువు, నీకు నెమ్మది కలుగుతుందని. ఇలా ఎంతమంది బిడ్డలు ఈ మందిరంలోకి వస్తున్నారో, మీరు ఈ మందిరం మీద ఆధారపడి ఉన్నారు. మీకే ఈ పాటను అంకితం చేసి పాడబోతూ ఉన్నాం. లూకా 9:29 యేసు ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపం మార్పు చెందెను, ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. సో మెనీ పీపుల్ కమ్ హియర్ and they expect God to give them all the grace. As I told in Telugu just now, one person came and said, Father, one girl told me that if you come here, my problem will be settled, and if you approach the priest, they will pray for you. Maybe so many of you are depending on this church, and no wonder God is here. Luke 9:29, when Jesus prayed, his face was completely transformed. His dress became white in color. మీ పరిస్థితులన్నీ మార్చటానికి, మరురూపం పొందటానికి ఈ పాట పాడుదాం. ఉన్నత దైవమా నా యేసు రాజువా, నీ యందే జీవింప నా హృదయం తప్పిస్తుంది. ఉన్నత దైవమా నా యేసు రాజువా, నీ యందే జీవింప దివ్య రూపధారణ ఒసగవే మేఘమా, దివ్య రూపధారణ ఒసగవే మేఘమా, ఈ మోము పోలికలో నా రూపాన్ని మార్చుమా, నీ మోము పోలికలో నా రూపాన్ని మార్చుమా. రేయెల్ల పగలెల్ల బుధి నాడి నీకై తప్పిస్తుంది, రేయెల్ల పగలెల్ల బుధి నాడి నీకై తప్పిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది, నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిదినము నిన్ను వినుతుందును, కలకాలము నిన్ను ప్రణితింతును. మళ్ళొకసారి కీర్తనగారుడు 145వ కీర్తన 2వ వచనంలో అలా చెప్తూ ఉన్నాడు. ఓ గాడ్, ఎవ్రీ డే ఐ వాంట్ టు ప్రైజ్ యూ అండ్ వర్షిప్ యూ ఫర్ వాట్. నీవు నన్ను ప్రేమ సాగరంలో మునిగి తేలినట్టు చేసే దేవుడు కావునే. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకిచ్చాడు. వి ఇమర్స్ అవర్ సెల్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ ద 3 o'clock ప్రోగ్రామ్. ఈ 3 గంటల ప్రార్థన అనేది దేవుని యొక్క కరుణా సాగరంలో మునిగి తేలే టైం. స్తుతించి ఆనందించి సాక్షిగా మారే టైం. అందుకే అనేక మంది ఈ టైంలో సాక్ష్యాలు చెప్తున్నారు. యేసు పొందిన దెబ్బలు, గాయములు, పడిన బాధలు 3 గంటల టైంలో ప్రవహించే పరిశుద్ధ గడియ. మీరు కూడా సాక్షిగా మారుటకై ఈ పాటను మీ సొంత ప్రవచన పాటగా పాడండి. నీ ప్రేమ సాగరంలో అనుదినం మునగాలి. నీ ప్రేమ సాగరంలో అనుదినం మునగాలి. స్తుతించి ఆనందించి నీ సాక్షిగా మారాలి. స్తుతించి ఆనందించి నీ సాక్షిగా మారాలి. రేయెల్లా పగలెల్లా హృది నాడి నీకై తప్పిస్తుంది. రేయెల్లా పగలెల్లా హృది నాడి నీకై తప్పిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించి యోచిస్తుంది. మనం కూడా ప్రేమ సాగరంలో మునిగి సాక్షులుగా మారుటకై విన్నపాలతో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాను. మనము ఎక్కువగా ఫలించుట వలన తండ్రికి మహిమ కలుగుతుందని యోహాను 15వ అధ్యాయంలో చదువుతున్నాం. అది ఎప్పుడు జరుగుతుందంటే మనము ఒక తీగ వలె ద్రాక్షావల్లివైనటువంటి ఆ సృష్టికర్తతో సంగమమై మనము ఉన్నప్పుడే, when we continuously abide as branches to the vine God, then we bear much fruit. యోహాను 15:5, John 15:5. దీనినే పాటగా పాడి మీ ఇంటిలో ఎటువంటి ఎండిపోయిన పరిస్థితి ఉన్నా ఈ పాట నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక ఇబ్బందుల నుండి ఫలింపచేయునుగా. కానీ భక్తితో పాడుదాం. స్తోత్రం. ద్రాక్షవల్లితో తీగవలే నీ యందే ఉండాలి, ద్రాక్షవల్లితో తీగవలే నీ యందే ఉండాలి, ఫలించాలి ఎక్కువగా పరలోక దీవెనతో, ఫలించాలి ఎక్కువగా పరలోక దీవెనతో. రేగెల్లా పగలెల్లా హృది నాడి నీకై తప్పిస్తుంది, రేయెల్లా పగలెల్లా హృది నాడి నీకై తప్పిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది, నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించి యోచిస్తుంది. ఆయనతో ఉండి ఫలించుటకై ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సుకన్య, దివ్యప్రియ, శుభలక్ష్మి, ఆనందరావు, మీ అందరినీ దేవుడు ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు ఎక్కటానికి అనుమతిస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఉన్న ఆటంకాలు, బంధకాలు తొలగిపోయినట్టు చేస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా. ఇక ఎవరైతే అలాగే దేవా నేనెప్పుడయ్యా ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఇంకొక స్థాయికి నేను నా కుటుంబం ఎదుగుతుందని ఎదురు చూసిన వాళ్ళకు కూడా ఏదైనా ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోవుటకు యేసు రక్తమంతా చిందిన టైం ఇది. సంరక్షణ కోసం ప్రభుని ప్రార్థన చేస్తాం. మొట్టమొదటిగా మనం బ్రతికి ఉంటేనే ఇవన్నీ చూడగలుగుతాం. సంరక్షణ కోసం, ఆయుష్కాలం కోసం దేవుని యొక్క రెక్కల నీడలో ఉండుటకై ప్రార్థన. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి
ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును TMI 24/7 గ్రూపును మా ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. 4వ గుర్తులో పరమగీతం 5:16లో అతని సంభాషణము మహామధురముగా ఉండును. అతని అన్ని విధముల వర్ణనీయుడు. యెరూషలేము దోహితులారా, నా ప్రేయసుడు, నా స్నేహితుడు, ఇట్టి గుణములు కలవాడు. Song of Solomon 5 chapter 5 verse 16 says, even his dialogue is so sweet. He has got all the qualities which is praiseworthy. That can be described about our Lord. Luke chapter 4 verse 12 we hear, ఆయన హృదయం నుండి వెలువడిన మాటల కోసం ప్రజలు వేచి ఉండేవారని. అనుగ్రహ పూర్ణితమైన మాట. ఎస్, ఆయన నోటి నుండి వెలువడే మాటలు అనుగ్రహము, అది మహామధురమైనది. మీ జీవితంలో ఏదైతే మారాలాగా ఉన్నదో అది ఈ పాట పాడినప్పుడు మధురముగా మారిపోవునుగాక. భక్తితో పాడదాం. నీ మహామధుర సంభాషణ నీ అనుదినం వినాలి. నీ మహామధుర సంభాషణ నీ అనుదినం వినాలి. నా ప్రియుడు నీలోనే నాకానందదాయకం. నా ప్రియుడు నీలోనే నాకానందదాయకం. రేయెల్ల పగలెల్ల నా హృదినాడి నీకై తప్పిస్తుంది. రేయెల్ల పగలెల్ల హృదినాడి నీకై తప్పిస్తుంది. తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. ఇన్ని రోజులు ప్రజల యొక్క స్వరము, మన జీవితంలో వ్యతిరేకపు మాటలు విన్న ఆ చెవులు, మహామధురమైన ఆ దేవుని స్వరం శుభవార్త మీ ఇళ్ళలో వినబడాలని ఈ గుర్తులో భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ పాట మళ్ళొకసారి ఇంతకు ముందు మీతో పలికి ఉన్నాను. ఈ పాట రాసినది ఫాదర్ బెర్క్మాన్స్ గారు. గడిచిన 2 రోజులుగా నేను ఈ ఫాదర్ గారిని ఒక వ్యక్తి వీల్ చైర్లో కూర్చొని ఆయన పాడుతాడు ఎక్సైట్లీ. మీరు ఒకవేళ ఆ పిక్చర్ చూడకపోతే ఫాదరే పాడుతున్నాడని అనుకుంటారు. అలా వీల్ చైర్లో కూర్చొని ఒక వ్యక్తి ఆత్మీయ తండ్రి నన్ను ఈ విధంగా నడిపించాడని అలాగే తన పాటను పాడుతుంటాడు. ఆ పాటను అనువాదం చేయటానికి ప్రయత్నంలో ఉన్నాను. కావచ్చు సోమవారం మంగళవారం లోపల అది మీతో పాడి వినిపిస్తాను. మీరు తర్వాత ఆయన వీల్ చైర్లో కూర్చొని ఎలా పాడుతాడో ఆ పాటను మీరు వినగలుగుతారు. దానికి చెందినటువంటి పిక్చర్స్ కూడా ఆ వీడియోలో ఉన్నది తమిళంలో మీరు వినగలుగుతారు. అంటే ఫాదర్ గారు ఆత్మీయ తండ్రిగా చాలామందికి మారాడు. ఈ వయసులో కూడా అనేక మంది. కానీ ఆయన ఎప్పుడు ఆయన పేరు మీరు చూస్తే తందై అంటే ఫాదర్ అని ఉంటుంది. క్యాథలిక్ చర్చ్ నుండి దేవుడు ఇంత గొప్ప వ్యక్తిని ఇప్పుడు మన చర్చ్కు మాత్రమే కాకుండా అన్ని చర్చెస్ ఆయనను ఆత్మీయ తండ్రులుగా చూస్తున్నారు. తమిళనాడులో కానీ వేరే చోట్లలో కానీ పరిశుద్ధాత్మ కూటాలు జరిగితే ఆయన పాట లేకుండా ఈ రోజులలో కూటాలు జరగట్లేదు. ఒక్క వ్యక్తిని దేవుడు అంత గొప్ప వ్యక్తిగా వాడుకున్నాడు. ఇక ఆయన ఆరోగ్యంతో ఉండాలని ఫాదర్ గారు ఇంకా ఎంతోమంది ఆత్మీయంగా ప్రజలను తయారు చేయాలని ప్రభువుని ప్రార్థన చేద్దాం. వీల్ చైర్లో కూర్చొని పాటలు పాడుతుంటే ఆ స్వరం ఈ స్వరం 2 కలిసిపోయినట్టు అనిపించింది. దేవుడు మనందరినీ కూడా చిన్న చిన్న శ్రమల ద్వారా బాధల ద్వారా మన రూపాన్ని మార్చి అనేక మందికి ఆదరణకర్తగా ఆశీర్వాదముగా దేవుని దీవెనలుగా మారాలని ప్రార్థిస్తాం. ఈరోజు పునీతురాలు ఎవరు? పునీత లీమాపురి రోజమ్మ గారు. ఆమె చరిత్రాన్ని మీరు చదివితే ఆమె జీవితంలో కూడా మీరేం చూస్తారు? చిన్నప్పటి నుండే నేను ఒక సన్యాస జీవితం జీవించాలి ఆమె ఎదురు చూస్తుండేదంట. టుడేస్ సెయింట్ రోజ్ ఆఫ్ లీమా, షీ ఆల్సో వాంటెడ్ టు బికమ్ ఎ సెయింట్లీ పర్సన్, ఎ పర్సన్ రిలీజియస్. చిన్నప్పుడే వాళ్ళ ఇంటి వెనుకనే ఒక చిన్న గదిని తయారు చేసి అక్కడే ఉపవాసం ఉండి తపోక్రియలు చేసి, దేవా ఎంతమంది ఆత్మలు నశించిపోతున్నారో వాళ్ళ కోసం నేను త్యాగం చేస్తానని తన జీవితాన్ని అంకితం చేసుకున్నదంట. దిస్ పర్టికులర్ సెయింట్, షీ బిల్ట్ ఎ స్మాల్ రూమ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ దెన్ షీ లివ్డ్ దేర్, వెంట్ ఆన్ డూయింగ్ పెనెన్స్, ఫాస్టింగ్, ప్రేయింగ్ ఫర్ ద సోల్స్ దట్ ఆర్ పెరిషింగ్. దేవుడు అప్పుడే ఆమెకి కనిపించి ఏమన్నాడు? ఇగో చూడు, నీవు అనుభవిస్తున్న శారీరక ప్రతి బలహీనతలు, నీకు వచ్చే పోరాటం, నీకు వచ్చే కష్టాలు, ఇవన్నిటి ద్వారా ఆత్మీయ వరములు ఇంకా నీకు ఇచ్చి నిన్ను బహుగా వాడుకుంటానని ప్రభు చెప్పాడంట. గాడ్ స్పోక్ టు హర్ ఇన్ అ విజన్ అండ్ సెడ్, ద స్ట్రగుల్, ద పెయిన్స్ దట్ యు గో త్రూ ఇన్ యర్ బాడీ, సో మెనీ హెవెన్లీ గిఫ్ట్స్ విల్ బి గివెన్ టు యూ. అందుకే ఆమె కాలంలో అనేక అద్భుతాలు జరిగిందంట. ఆమె అట్లా ఎక్కువగా ఉపవాసం ఉండి తన శరీరాన్ని చంపుకుంటూ ప్రజల కోసం జీవించింది. కావున
ఆమె అనేక అద్భుతాలు చేసే ఒక గొప్ప దానం. అది తమిళంలో ఎట్లా చెప్తా, తమిళంలో బాగా ఉంటుంది. అది ఒక ముత్యం లాంటిది. దేవుడు అలా ఆమెను మలచాడంట. ఇలా చేసి 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 త్వరలోనే కొన్ని సంవత్సరాలు, చిన్న వయసులోనే ఆమె చనిపోయింది. కానీ అనేక మందికి హృదయంలో వాసం చేసే పునీతురాలుగా మారిపోయింది. బికాజ్ షీ ఫాస్టెడ్, ప్రేయడ్ అండ్ షీ బికేమ్ అ బ్లెస్సింగ్. షీ డైడ్ వెరీ ఎర్లీ. ఈరోజు రోస్ ఆఫ్ లీమా పండుగ సందర్భంగా మనలను కూడా దేవుడు ఆత్మీయ వరములతో నింపి అనేక మందికి ఆశీర్వాదముగా మార్చమని, మీకోసం, పిల్లల కోసం, ఈ ప్రపంచం కోసం, ఈ సెంటర్లో ప్రజలకు మనమందరం అనుగ్రహంగా మారాలని భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రభువాని సన్నిధిలో ఆనంద పరవశం, ప్రభువాని సన్నిధిలో ఆనంద పరవశం, రక్షణ ఆనందం, శాశ్వత సౌభాగ్యం. రక్షణ ఆనందం, శాశ్వత తమిళంలో కూడా పాడదాం. ఉన్నத தேவனே என் இயேசுராஜனே, உன்னோடு இணைந்திட என் உள்ளம் எங்குதையா. రేయెల్లా పగలెల్లా హృది నాడి నీకై తప్పిస్తుంది. నా తలంపులెల్లా మాటలెల్లా ఎల్లప్పుడూ నీ గురించే యోచిస్తుంది. ప్రతిరోజు మనలను కృపతో నింపి, ప్రతిరోజు పాడుటకు, ప్రతిరోజు ఇలా దేవుని సేవ చేయుటకు వాడుకుంటున్న దేవునికి రుణపడి చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగించే మునుపు గమనించండి. 29, 30, 31 కర్ణాటక బెల్లారిలో జరుగుతున్న స్వస్థత జూబిలీ మహాసభను దేవుడు ఆశీర్వదించమని, వెళుతున్నటువంటి బృందంను దేవుడు దీవించమని, ఆరోగ్యము దయచేయమని, ప్రయాణంలో తోడుగా ఉండమని, ప్రజలు ఎంతో ఆశతో వేచి ఉండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు ఆ స్థలం అంతటిని ప్రజలను దీవించమని భక్తితో ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండి మీ ఇంటిలో గొప్ప కార్యములు చేయాలని కూడా ఆశతో చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను తెలుగు వడకంలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను రేపిక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను బెల్లారిలో జరుగుతున్న స్వస్థత కూటం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను అనేక రకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడి ఇక్కడికి ఫోన్ చేసి ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను మా మీద ఆధారపడి ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను 1600 రోజునకు త్వరలోనే చేరుతున్న ఈ ప్రోగ్రాం మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను
నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకు మంచిగా గుర్తు ఉంటే వచ్చే మంగళవారం 1600 రోజునకు ఈ ప్రోగ్రాం చేరుతుంది. ఎస్, ఇఫ్ మై మెమరీ ఇస్ రైట్, 1600 days we are completing on coming Tuesday. So let us thank the Lord. దేవుని కృప ఉంటేనే నేను ఇలా నడబడి రోజు మిమ్మల్ని నడిపించగలుగుతాను. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ వెనుక నుండి ఈ ప్రోగ్రాం ద్వారా మీకు దీవెనకరంగా మారగలుగుతున్నాం. ప్రతి ఒక్కరికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ ప్రోగ్రాంని సపోర్ట్ చేసి రోజు ఫాదర్ గారు బాగుండాలి, బృందం బాగుండాలని ఆశతో ప్రార్థిస్తున్నాయి. మీకోసం కూడా ఆ రోజున అంకితం చేస్తూ దేవునికి స్తోత్రం చెల్లించే 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు తిరిగి వచ్చి స్తోత్రం చెల్లించినట్టు ఆ దినంను కూడా ప్రభు కోసం వాడుకున్నాం. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదం ఈ పాట ద్వారా ఆల్రెడీ మీ మీద వచ్చింది. అది రెండింతలుగా మీకు మారాలని ప్రభుని ప్రార్థించాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ యేసు శిలువ నుండి ఇప్పుడు రక్తం ప్రవహిస్తున్న దానిని దర్శనంలో ప్రభు చూపిస్తున్నాడు. ఆ రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి మీ కుటుంబంలో ఉన్న కన్నీటిని తుడిచి మీకు ఆనంద బాష్పముతో సాక్ష్యం చెప్పే దినములను దయచేసి ఉన్నతమైన దేవుడు దీవించునుగాక. May the highly exalted God who came down, died for us in this moment of grace, merciful time, bless you. May the blood that is flowing from the cross bless you, Father, Son and the Holy Spirit. రేయెల్లా పగలెల్లా హృదినాడి నీకై తప్పిస్తుంది. God bless you.